2024 మే 13 ఎలక్షన్ జరగబోతుంది కదా రాష్ట్రం అంతా. సో దర్శిలో కూడా ఎలక్షన్ జరగబోతుంది కదా. దర్శిలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారన్నా? ఇప్పుడు నుంచి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ తరపు నుంచి నర్సాపేట కడియాల లక్ష్మి గారు పోటీ చేస్తున్నారన్న. వీళ్ళిద్దరు ఎవరికన్నా గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువనేనా? 100% అయితే చెప్పాలి శివప్రసాద్ రెడ్డి గారికి గెలుపు ఉంటది. అది కూడా ఎందుకు అలా శివప్రసాద్ రెడ్డి గారికి ఓటు వేయగలుగుతారు, శివప్రసాద్ రెడ్డి ఎందుకు గెలిపించగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా అయితేనేమి, ఇవాళ శివప్రసాద్ రెడ్డి అయిన పర్సన్ లోకల్ పర్సన్ పోతే ఆయన వాళ్ళ గత 20 ఏళ్ళ నుంచి మన దర్శన నియోజకవర్గాలతో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓకేనా, ఇప్పటిదాకా కూడా ఏ క్యాడర్ను కూడా విభేదాలు పెంచుకున్న వ్యక్తిగా అయితే కాదు ఆయన. ఓకేనా, 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన దర్శనం నమ్ముకున్నారు. కాబట్టి మాకు లోకల్గా ఆయన ఎదుగుతారని మాకు నమ్మకం. ఓకే, ఇప్పుడు లక్ష్మీ గారు కూడా వచ్చేసి నేను లోకల్, నేను ఇక్కడే ఉంటాను, నాది ఊరే అన్నట్టు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అన్న? మాకైతే లక్ష్మీ గారి మీద అయితే ఒక గౌరవం అయితే ఉందండి. ఎందుకంటే మేము కూడా ఇక్కడ నుంచి దొనకొండ నుంచి అయితే కడియాల రాంబాబు హాస్పిటల్కి అయితే మేము పోగలుగుతున్నాం. కానీ అమ్మ హాస్పిటల్లో మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీ మీద అయితే మాకు ఒక గౌరవం ఉంది. కానీ రాజకీయంగా వచ్చేళ్ళకి మాత్రం మిమ్మల్ని అయితే మేము నమ్మే పరిస్థితిలో మేము లేము. ఓకేనా, మేమైతే నిన్న ఒక రోజు మీరు ఇక్కడ దొనకొండలో మీటింగ్ ఒకటి పెట్టగలిగారు. దానివల్ల మీరు చెప్పగలిగింది ఏంటంటే ఇక్కడ దొనకొండ పారిశ్రామిక క్యాడర్ ఒకటి తీసుకొస్తాము, నీటి వసతులు తీసుకొస్తాము, ఇంకో ఏదో 3000 మందికి ఏదో ఉద్యోగ కల్పిస్తామన్నారమ్మా. బాగానే ఉన్నది, మీరు చెప్పడం బాగానే ఉన్నది. కానీ మాది ఒక డౌట్ అమ్మా, 2014లో ఇదే రాజధాని లేని ప్రాంతంలో దొనకొండ ప్రాంతం అనేది, ప్రకాశం జిల్లా ప్రాంతం అనేది వెనకబడ్డ ప్రాంతం అని అందరికీ తెలుసు. ఇలా సంవత్సరానికి ఒక పంట పండేలకి ఇలా కష్టం అవుతుంది. వానలు పడితేనే పంటలు పండుతాయి. అయితే ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ అనేది దొనకొండ రాజధాని చేస్తామని ఒక ప్రపోజల్ చేశారు. ఆ రోజు మీరేమో ఎక్కడికి పోయారమ్మా? మా దొనకొండ తరపున మాట్లాడొచ్చు కదమ్మా. మా దొనకొండ రాజధాని చేసుకుంటే వాళ్ళు మేము కూడా అభివృద్ధి చెందేవాళ్ళు కదమ్మా. ఎక్కడో అమరావతిలో పెట్టున్నారు, మూడు పంటలు పండే ప్రాంతం అది. మాకు కూడా తెలుసు, మాకు కూడా పరిచయం ఉంది అమరావతి అనేది. కానీ అక్కడైతే అమరావతి అనేది రాజధాని చేస్తున్నారు. మా దొనకొండ చేస్తే బాగుండేది కదా. మరి దాని పరిస్థితి ఏమైందమ్మా? అది కూడా చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు మీరు అనేది అప్పుడు రావచ్చు, ఇప్పుడు ఎట్లా వచ్చారంటారు అంతేనా? సో ఇప్పుడు ఆమె అనేది ఏంటి, ఇప్పుడు నేను డాక్టర్ని ఇక్కడ హాస్పిటల్ కడతాను, నేను అందరికి సేవ చేస్తాను, ఇక్కడ స్కూల్ కడతాము, అంతా సేవ చేస్తామన్నారు. సో మీరు ఆల్రెడీ కడియాల హాస్పిటల్కి వెళ్తా అన్నారు. సో అక్కడ ఆమె ఇక్కడికి వచ్చి నిజంగా సేవ చేయగలుగుద్ది అసలు? అక్కడ ఆమె ఇక్కడికి వచ్చి సేవ చేయడం అనేది ఇది జరిగేది కాదండి. దొనకొండ కాన్స్టిట్యున్సీ కానీ దొనకొండ మండలానికి కానీ ఏదైనా జరిగిన మంచి పనులు ఉంటే కొన్ని చెప్పగలుగుతారా? ఉన్నాయండి. 2009లో శివప్రసాద్ రెడ్డి అన్న మాకు ఎమ్మెల్యే చేస్తున్నారు. ఓకేనా, ఆ రోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఓకేనా, అయితే కొంత క్యాడర్ని అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, కాపాడుకున్నారు. ఇప్పుడు మాకే దొనకొండ ఇప్పుడు జడ్పీ కేటగిరీలో ఉన్నారు, మా వెంకయ్య గారు ఉన్నారు. మాకు ఎన్నాళ్ళ నుంచో లేదు, మా ఊర్లో స్కూల్ లేదు. ఇవాళ ఆయన స్కూల్ చేస్తున్నారు. మా చిన్నగుడిపాడు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ చేస్తున్నారు. ఇవాళ వర్క్లో నడుస్తుంది. ఇంకంతకంటే మంచి ఏం కావాలి? ప్రతి పంచాయతీలో ఉంది అట్లా. ప్రతి పంచాయతీలు చేస్తున్నారు. రోడ్ వర్క్స్ అయితేనేమి, మిగతా వర్క్స్ అయితేనేమి ప్రతిదీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ఇంకోటి ఏమండి, శివప్రసాద్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేలేకి మేము ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, ఇంతకుముందు ఒక ఆయన చేశాడు, ఇదే వైసీపీ తరఫున ఒక ఎమ్మెల్యే చేస్తున్నారు. ఆయన అనే పర్సన్ ఒక వర్క్ కాంట్రాక్ట్ వైసీపీ తరఫున పనిచేసిన ఒక కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చిన వాడికైనా, లేదా టీడీపీ వాళ్ళకి చేసిన ఎవరికైనా కమిషన్ ఇస్తే ఎవరికైనా ఇస్తున్నాడు. ఒక వర్క్ అనేది, ఒక ల్యాండ్ వర్క్ అనేది, లేదా రోడ్డు వర్క్ అనేది, ఇంకే వర్క్ అయినా సరే, సచివాలయం వర్క్ అయినా ఎవరికైనా సరే, టీడీ బోర్డు పోయి సార్ నీకు కమిషన్ 8% కమిషన్ ఇస్తానంటే టీడీ బోర్డుకి ఇస్తాడు. లేదు సార్ వైసీ బోర్డు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది, టీడీ బోర్డుకి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలా నాశనం చేశాడు దొనకొండ అయితే దర్శన నియోజకవర్గాన్ని. ఒక మచ్చెట్టి వేణుగోపాల్ అనే పర్సన్ దొనకొండ దర్శన నియోజకవర్గం నాశనం చేసింది. అలానే ఇక్కడ వైసీపీ లేదు, టీడీపీలో మొత్తాన్ని ఏకం చేశాడు. కాబట్టి శివప్రసాద్ రెడ్డి అనే పర్సన్ అలా కాదు. వైసీపీలో కష్టపడే ప్రతి ఒక్కరికి శివప్రసాద్ రెడ్డి అనే గుర్తింపు ఉంది. ఓకేనా, ప్రతి చిన్న క్యాడర్ కాదు, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏం లేదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు శివప్రసాద్ రెడ్డి. ఆ నమ్మకం అయితే మాకుంది. కాబట్టి మొన్న 2019లో ఒక వ్యక్తిని గెలిపించుకొని మేము ఎంత తప్పు చేసాం ఇవాళ మాకు అర్థమవుతుంది. మేము చేసిన తప్పు ఏందో ఇవాళ 14లో అతను 19లో గెలిపించుకోండి. కానీ ఆ రోజు కూడా ఎందుకు కలిసి ఆయన మొహం చూసి మేము ఓట్లేలా, ఆయన మొహం చూసేలా జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఓట్లు వేయాల్సి వచ్చింది. వేసాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఆ పర్సన్ నా వల్లే వైసీపీ గెలిచిందని చెప్పేసి చెప్తున్నాడు కదా మీడియాలో కూడా. సార్ బాగానే ఉంది సార్, మీ వల్లే వైసీపీ గెలిచిందని మీరు అన్నారు. మరి అదే మీ వల్ల అంత క్యాడర్ ఉంటే, మీకు అంత దమ్ము ఉంటే ఇవాళ టీడీపీ తరపున లేదా జనసేన తరపున టికెట్ తెచ్చుకోవచ్చు కదా. లేదా వైసీపీ తరపున మీరు అంత గొప్ప వాళ్ళేది వైసీపీ తరపున టికెట్ తెచ్చుకో, శివన్ నాపిచ్చి మేము అసలు అదే కానీ శివప్రసాద్ మధ్యశెట్టి వేణుగోపాల్ అనే పర్సన్ కానీ టికెట్ కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ కానీ ఇస్తే ఇక్కడ నుంచి దొనకొండ నుంచి తాడేపల్లికి పాదయాత్ర చేసాం వద్దు అని. అది మేము సిద్ధపడి ఉన్నాం. ఇక్కడ అతని యొక్క అదృష్టం ఏంటంటే టికెట్ ఇవ్వకుండా పక్కకు పోయాడు. లేకపోతే ఇక్కడ నుంచి మేము పాదయాత్ర చేస్తాం, కాలినడక పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. మాకు ఆయన వద్దు, దండం పెడతామయ్యా, మాకు వద్దు, మాకైతే వద్దు ఆయన అని ఖచ్చితంగా జరిగేది. యూత్ మొత్తం రెడీ చేశాం. కాకపోతే ఆయన అదృష్టం ఏంటంటే సైలెంట్గా పక్కకు పోయాడు, అవమాన పడకుండా పక్కకు పోయాడు. అదైతే వాస్తవం. సో ఇప్పుడు కొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ అభ్యర్థి అన్నారు. సో రేపు సపోజ్ ఆమె మీ ఊరు వచ్చి మీ ఇంటికి వచ్చి ఓటు అడిగింది అనుకోండి, ఎందుకంటే మీకు హాస్పిటల్కి పోతుంటాము పరిచయం ఉందన్నారు కాబట్టి, అప్పుడు మీరు మీ కుటుంబం కానీ మీ ఇంటి
చుట్టుపక్కల కానీ ఆమెకు ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే అంటే మీరు ఓటు అడుగుతే కంపల్సరీ అడిగినప్పుడు ఏం చెప్పగలుగుతాం? అండి మేమైతే అడుగుతాం. గుట్టిపల్లి లక్ష్మి గారు మా ఊరికి వచ్చిన రోజున ఓకే మర్యాదపూర్వకంగా ఒకవేళ ఆమెను కలిసినా ఒకవేళ మన పలకరించినా ఒకవేళ ఆ టైంలో మేము దగ్గరుండి పలకరించిన గౌరవపరంగా డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి పలకరిస్తున్నాం. కానీ మేము అడిగేది ఒకటి, ఓకేనా, ఈ చంద్రబాబు నాయుడు అనే పర్సన్ 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఒక శ్రీలంక చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి అవుతుంది అని అన్నారు కదా. ఇవాళ సూపర్ 6 లో ఉన్నాయి మొత్తం పథకాలు ఏంటి అండి? సూపర్ 6 పథకాలన్నీ అవే కదా. ఇవాళ మీకు కావట్లేదా? శ్రీలంక కూడా కాదా? మీరు ఇచ్చే పథకాలతో వాళ్ళ శ్రీలంక కాదా? ఇవాళ వాలంటరీ 5,000 ఇస్తాను గోన్ సంచులు చేసుకుని ఉద్యోగం అంటారు. ఇవాళ మీరు 10,000 ఇస్తామంటున్నారు. ఎట్లా ఇస్తామంటున్నారు? అంటే వాలంటరీ వ్యవస్థ నచ్చింది కదా, నచ్చబట్టేగా మీరు ఇస్తామంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విజయం అదే, ఇంకా అంతకుమించి ఏం కావాలి? అయితే గుట్టిపాటి లక్ష్మి గారు మా పంచాయతీకి రావడం వల్ల మేము ఒకటి అడుగుతాం. అమ్మా మీరు వస్తారు, ఒకవేళ మీ ప్రభుత్వం ఒకవేళ వచ్చినా మీరు వెలిసినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు మీరు ఏ విభేదాలు చూడకుండా మీరు చేయగలరా? ఫస్ట్ చేయగలరా? మీ జన్మభూమి కమిటీ సభ్యులు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు, ఓకేనా? మీ జన్మభూమి కమిటీ సభ్యులు కంటిన్యూ చేసుకోవడం వల్ల అందరికీ నష్టమే తప్ప మీరు బాగుపడటమే తప్ప కింద క్యాడర్ని ఎవరు మీరు పట్టించుకోరు. కాబట్టి మీకైతే మేము ఓట్లు వేయమమ్మా.